భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇవాల్టి వరకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేనే ఉన్నాయో ఆ రోజు చాచా నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు కూడా అదే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి 1,02 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి కేసీఆర్ చేతగాని ప్రభుత్వాన్ని పారదోలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి నిజమైన తెలంగాణ ఇచ్చినట్లుగా రైతులు, రైతు పిల్లలు, నిరుద్యోగులు, నిధులు ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సంవత్సరంన్నర క్రితం ఏదైతే రచ్చబండ కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల హామీ, గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో ఏర్పడ్డప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో మళ్ళీ అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మల్లు భట్టి విక్రమార్క గారి ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారి దగ్గర నుంచి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర అందరూ కలిసి నిర్ణయం తీసుకొని 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటన చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తారీఖు నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి మొదలుపెట్టేసి 500 రూపాయలు ఏదైతే సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకే ఇస్తామని చెప్పినామో ఆ కార్యక్రమం అయితేనేమి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతు భరోసా పేరిట ఏదైతే ప్రామిస్ చేశామో అది కూడా రైతులకి చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటన చేస్తారు. అదే రకంగా వృద్ధుల కోసం కూడా పెన్షన్ ఏదైతే పెంచుతామని చెప్పారు అది కూడా రాబోయే కాలంలో పెంచుతారు. గత 10 సంవత్సరాలు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పులు ఆ రుణాలని తీర్చుకుంటూ కూడా సంక్షేమ కార్యక్రమాల దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం, కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే సాధ్యం తప్పితే ఇంకెవరి వల్ల కాదనేది వాస్తవం. ఖచ్చితంగా ఏదైతే రైతులు ఉన్నారో తెలంగాణ రైతాంగాన్ని మొత్తానికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాగానే మళ్ళీ రైతులు రుణాలు తీసుకొని వాళ్ళ పొలాల్లో చేసేటటువంటి పంట కార్యక్రమాలని మొత్తం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. రైతులకి, మహిళలకి, నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగ కల్పన కూడా రాబోతూ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు, తొందరగా చేస్తున్నందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున. థ్యాంక్ యూ.